వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ను ఆదోని జిల్లాగా మరియు అభివృద్ధి, భవిష్యత్తు, మార్పు కోసం కర్నూలు వద్దు ఆదోని ముద్దు జై ఆదోని జిల్లా అంటూ ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ రామచంద్ర, ఉమ్మి సలీంగా, ఎక్స్ ఎంపీపీ మురళి, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, గోపాల్ రెడ్డి, కల్లుబాయి మల్లికార్జున, సాదిక్, వలి, బాబురావు, వెంకటేశులు, నాగరాజు, బెస్త ఓంకార్, సోమశేఖర్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి జేఏసీ నాయకులు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు, స్వచ్ఛందంగా మీడియా వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు ఆదోనిని బంద్ నిర్వహించడం అనేది ఈ బంద్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాము, ఆదోని ఒకప్పుడు రెండవ ముంబైగా పేరుగాంచింది, ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. అటువంటి ఆదోని ఈ రోజు ఎంత వెనుకబడి ఉందో మనకందరికీ తెలుసు. అదేవిధంగా ఆదోనితో పాటు మంత్రాలయం అయితేనేమి, ఆలూరు అయితేనేమి, ఎంగెనూరు, పత్తికొండ ఇవన్నీ కూడా పశ్చిమ ప్రాంతంలో ఈ రోజు పనులు లేక బతుకు తెరువు కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లి కూలీలు చేసుకుంటూ బతుకుతున్నారు. అదే మాకు సొంత జిల్లా వస్తే ఎన్నో నిధులు వస్తాయి, ఆ నిధులతో మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి, కోసిగి మండలము దేశంలోనే అత్యంత అక్షరాస్యత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే కోసిగి మండలం దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలంటే ఏకైక మంత్రం ఆదోని జిల్లా కావడం మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా నాయకులు అందరూ కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఆదోనిని జిల్లా చేస్తే తప్ప ఇక్కడ పశ్చిమ ప్రాంతము అభివృద్ధి కాదు అనే నినాదంతో ఈ రోజు ఈ ఆదోని చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాల ప్రజల్లో అయితేనేమి అందరిలో కూడా ఆదోని జిల్లా చేయాలనే బలమైన ఆకాంక్ష ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా మేము సవ్యంగా విన్నవించుకునేది ఒకటి, దయచేసి మా ఆకాంక్షను మీరు నెరవేర్చవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారికి అందరికి మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆదోనిని జిల్లా చేయాలని, ఇంతకు ముందు జిల్లాలు చేశారు కానీ మన ఆదోనిని మర్చిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే మా బ్రతుకులు ఏంటి అని చెప్పి చాలా మంది అందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి దయచేసి మాకు ఆదోని జిల్లా చేయాలని చెప్పి బలంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము ఇక్కడ గళం విప్పుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై ఆదోని, సాధిద్దాం 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 సాధిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున. నేను చిన్నగున్నప్పటి నుంచి ఈ యొక్క ఆదోని పశ్చిమ ప్రాంతం ఏరియా మా 5 నియోజకవర్గాలు ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయము, పత్తికొండ అయితేనేమి నేను చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆదోనిలో ఇంతకుముందు గతంలో 3 స్పిన్నింగ్ మిల్లులు ఉండేవి. అంతో ఎంతో కాస్త కూస్తో అప్పుడు కొంచెం బాగా కనిపించేది. ఆ 3 మిల్లులు కూడా బంద్ అయిన తర్వాత ఇక్కడ కరువు వలసలు ఎక్కువైపోయి నీళ్ల సౌకర్యం లేక, ప్రాజెక్టు లేక, పరిపాలన సౌలభ్యం కూడా కర్నూలు జిల్లా ఇక్కడ నుంచి 100-130 కిలోమీటర్లు మా ప్రాంతానికి చాలా దూరం అయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పరిపాలన సౌలభ్యం కానీ, హాస్పిటల్ విధంగా కానీ అన్ని రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. నాకు దాదాపు రాజకీయ అనుభవం ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కర్నూలు జిల్లా దాటి ఇక్కడ అభివృద్ధి ఏది కూడా రావడం లేదు. అటువైపు పోతే అమరావతి, లేకపోతే విశాఖపట్నము అటువైపే అభివృద్ధి చెందుతా ఉంది. మాకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి ఒక్కటే విన్నపం చేస్తున్నాము, వెంటనే ఈ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లాని హెడ్ క్వార్టర్ గా చేసుకొచ్చి ఆదోని జిల్లా ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యము ఇక్కడ ఏర్పాటు చేసి మాకు అన్ని విధాలుగా ప్రాజెక్టులు అయితేనేమి, పరిశ్రమలు అయితేనేమి ఏర్పాటు చేసుకొచ్చి మాకు జిల్లాని వెంటనే ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి. నేడు పశ్చిమ ప్రాంతమైనటువంటి 5 నియోజకవర్గాల ప్రజల అభిష్టం ఒకటే, ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే మరి 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి, భావితరాల భవిష్యత్తు ఇచ్చిన వారు అవుతారని చెప్పి మరి ఈ యొక్క దశల వారీగా జేఏసీ ఆధ్వర్యంలోన ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము ఉద్యమాన్ని ప్రారంభించాము. నమస్కారం, నా పేరు విటా రాజేష్. నేను ఆదోని చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. జేఏసీ వాళ్ళు మనల్ని
ఒక ఇండస్ట్రీ తరఫు నుంచి అలాగే అన్ని ట్రేడర్ సంఘాల దగ్గర నుంచి మద్దతు కావాలి. ఈ బంద్ శాంతియుతంగా జరగాలి, ర్యాలీ పెద్ద ఎత్తున జరగాలి అనేసి మనకు ఆహ్వానం పలికినారు. వాళ్లకు మద్దతుగా మీరు చూస్తుంటారు, ఈ రోజు ఆదోనిలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఎవరు ఫోర్స్ చేయకుండా బంద్ చేసినారు. అలాగే ఆదోని జిల్లా కోరుతూ గత 25 రోజులుగా ఆదోని జిల్లా సాధన జేఏసీ తరఫున చేపట్టిన శిక్షణ ఈ రోజు 25 రోజు చేరుకున్నాయి. ఈ రోజు గతంలో 6 ఏళ్ల కింద స్టార్ట్ చేసిన ఉద్యమము ఈ రోజు ఉవ్వెత్తున ఒక అగ్నిపర్వతంలో మారింది. ప్రభుత్వం మా ఆకాంక్షలు గుర్తించి ఆదోని జిల్లా ఏర్పాటు ఆదోని జిల్లా సాధన జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. పాత్రికేయ మిత్రులకు, న్యాయవాదులకు, ప్రజలకు, కుల సంఘాలకు, అదేవిధంగా వ్యాపార సంఘాలకు, వృత్తిపరంగా ఉండే ప్రతి ఒక్క కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ బార్ అసోసియేషన్ తరఫున ఈ రోజు బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు జేఏసీకి పిలిపించిన సందర్భంగా మేము కూడా బార్ అసోసియేషన్ తరఫున బంద్ లో పాల్గొన్నాము. మా విధులను ఈ రోజు బహిష్కరించి బంద్ లో పాల్గొనే జేఏసీకి మద్దతుగా ముందుకు